స్వాతి మాస్టర్ గారు తమ యొక్క ధ్యాన అనుభవాల్ని తెలియజేస్తున్నారు. ఒక పాట రూపంలో కూడా తెలియజేస్తారు. థ్యాంక్ యూ అండి. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, ఇక్కడున్న ఆత్మ బంధువులందరికీ కూడా నమస్కారాలు. నేను ధ్యానంలోకి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చాను. సో అలా ప్రయాణం అనేది సాగుతూ ఉంది. నేను ఒక పాట పాడడానికి వచ్చానండి. పాట పాడే ముందు ఒకటే అనుభవము. ధ్యానం ఫస్ట్ మౌనం ఉన్నానండి 21 డేస్. ఆ మౌనము అలాగే పత్రి సార్ ఒకటి మాకు ఉస్మానియా యూనివర్సిటీలో పరిచయం చేసింది. నో జడ్జిమెంట్, కంప్లీట్ యాక్సెప్టెన్స్ ప్లస్ అబ్జర్వేషన్, కంప్లీట్ యాక్సెప్టెన్స్, నో జడ్జిమెంట్ ఈజ్ ఈక్వల్ టు అబండెన్స్. అప్పటి నుండి అదే ప్రిన్సిపల్ ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఇంకా దానిపైన నిలబడితే అందులోనే అన్నీ ఉన్నాయని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఎంత చదివినా ఏది విన్నా ఈ సూత్రం పైన ఉంది అనిపిస్తుంది. మరి అంత పెద్ద జ్ఞానాన్ని అలా చిన్న సరళంగా ప్రిన్సిపల్గా ఇచ్చిన పత్రి సార్ గారికి ధన్యవాదాలు. అలాగే నాకు ఆత్మజ్ఞానం అందించి నా ఆత్మోన్నతికి సహకరిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్కి, ప్రతి ఒక్క పరిస్థితికి, సిచ్యువేషన్కి కూడా కోటి ధన్యవాదాలండి. అదివో 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 అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, అది వెంకటాచల మకిలోన్నతము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అది వెంకటాచల మకిలోన్నతము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాస మకిల మునులకు, అదివో నిత్య నివాస మకిల మునులకు, అదే చూడుడు అదే మృక్కుడు, అదే చూడుడదే మృక్కుడానందమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, చెంగట నల్లదివో శేషాచలము, నింగినున్న దేవతల నిజవాసము, ముంగిట నల్లదివో మూలనున్న ధనము, ముంగిట నల్లదివో మూలనున్న ధనము, బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, శ్రీహరివాసము, శ్రీహరివాసము. థ్యాంక్ యూ అండి. ఒకటే అంటే ఈ పాటలో అదివో అల్లదివో శ్రీహరివాసము అన్నారు. అంటే మనం ధ్యానం చేసినప్పుడు శ్రీహరివాసము మనం ఏదైతే విశ్వశక్తిని తీసుకొని ఆ సహస్రారానికి చేరుకుంటామో అక్కడే ఉంటుందండి. ముంగిట నల్లదివో మూలనున్న ధనము అన్నమయ్య గారు పాటలోనే చెప్పారు, కానీ అది మనకు భక్తి పాటగానే తెలుసు. ముంగిటనున్నది మూలనున్న ధనము అంటే ఆ ధనం ఏంటి? మన ఈ ఇక్కడున్న చైతన్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చుకోవడం అండి. థ్యాంక్ యూ, నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సూపర్ మాస్టర్, ఎంతో చక్కగా పాడారు మరియు దాని యొక్క అంతరార్థాన్ని కూడా తెలియజేశారు. అర్థాలు, పరమార్థాలు, అంతరార్థాలు, ఇవి 3 ఉంటాయి కదా. అంతరార్థాలని యోగులు మాత్రమే, సర్వసంగ పరిత్యాగులు మాత్రమే చెప్పగలుగుతారు. అట్లా ధ్యానంలో మనమందరం కూడా అంతరార్థాన్ని చెప్పగలిగే ఆ యోగత్వ స్థితిని పొందాం. కాబట్టి మనందరం ధన్యులం ఈ పత్రిజీ పిరమిడ్ ఈ ధ్యానంలోకి రావడం అనేది. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరన్నా చూడండి, ఇప్పటిదాకా
బయటికి రావట్లేదు. అంత అద్భుతంగా పాడగలిగి కూడా అన్ని అంతరార్థాలు, అన్ని అనుభవాలు ఉండి కూడా ముందుకు రావట్లేదు. ఇంకా రండి మాస్టర్స్, చక్కగా మీకున్న భావాలను ఇక్కడ పంచుకోండి. మన పిఎస్ఎస్ఎం ద్వారా మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా వెళ్ళిపోతుంది ఈ మెసేజ్. కాబట్టి మీరు ముందుకు రండి దయచేసి. మాస్టర్స్ అందరికీ నమస్సుమంజలి. మనం ఇంత దివ్యమైన భవ్యమైన ఈ నవనాథ సిద్ధేశ్వర సిద్ధుల యొక్క శక్తి క్షేత్రంలో ఇంత అద్భుతంగా మరి మన గురూజీ యొక్క ఆశీస్సులతోని వారి ప్రేరణతో ఇంత అద్భుతంగా మనం నిర్మాణం చేసుకున్నాం 72/72 పిరమిడ్ను. మరి దీనికి ఎంతోమంది మరి దాతలు, మరి ముందుగా దీన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిన గొప్ప దాత, మహాదాత మరి మన గంగారం గారు. మరి ఈ గంగారం గారు మరి ఎంతో గొప్ప హృదయం ఉన్న మహామనిషి. వారి యొక్క మరి గొప్పతనాన్ని దీనికి 25 లక్షలు ఇచ్చి దీన్ని ముందుకు వచ్చి ఈ యొక్క దివ్యమైన ఈ నవనాథ సిద్ధుల యొక్క పిరమిడ్ను మనకు కట్టడానికి, నిర్మాణం చేయడానికి వారు ముందుకు వచ్చారు. వారికి ఒకసారి ధన్యవాదాలు చెప్తూ మనందరం కూడా వారికి చెప్దాం. అదేవిధంగా అందరూ కూడా ఎంతోమంది మరి మన ధ్యానులందరూ కూడా ఎంతోమంది ముందుకు వచ్చారు. ఈ విధంగా ఇంకా ఇది పూర్తి కావడానికి ఇంకా కొంత ధనం అవసరం, ఆర్థిక సాయం అవసరం. మీరు ఎందుకంటే ఈ యొక్క విశేషమైన ఈ కార్యక్రమానికి మనం ఏదైనా కొంత వృతాభక్తికి ఇస్తే, మనం ఆరాజు రామచంద్ర ప్రభు కార్యంలో ఏదైతే నిమగ్నమైన ఒక చిన్న ఉడత ఇచ్చింది ఈ రోజు వరకు మనం అందరం జ్ఞాపకం చేసుకుంటాం. అంటే ఈ విశ్వానికి మనం ఏది ఇస్తే అది అనంతంగా మళ్ళా తిరిగి ఇవ్వబడుతుంది. మనం మామిడికి టెంక పెడతాం, అది మనకు అనంతంగా ఫలాలు అనంత సంవత్సరాల వరకు ఇస్తుంది. అదేవిధంగా మనకు జన్మజన్మల వరకు ఇది వచ్చేది ఏంటంటే దానమే పుణ్యము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. కాబట్టి ధర్మం చేయము. ఇప్పుడు మనం కూర్చున్న ఎక్కడైనా మందిర దగ్గర ధర్మం చేయండి అని అడుగుతారు. అంటే ధర్మము చేయడం అంటే ఏంది? మనం ఉన్న దాంట్లో విశ్వ కళ్యాణానికి, లోక హితార్థానికి, పరమార్థానికి, ఆ పరమాత్ముడికి ఇవ్వడమే. ఆయనదే మొత్తం మన దగ్గర ఉన్నది కూడా ఆయనదే. ఆయన ఇచ్చింది ఆయనకి ఇవ్వడమే గొప్పనైనా మన యొక్క హృదయం. ఆ హృదయంతో, ఆ మనసుతో మనకి ఇవ్వాలని నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక గొప్పనైన 2 విగ్రహాలను మనం నిర్మించబోతున్నాం. ఒక పరమేశ్వరుడి యొక్క ధ్యానంలో ఉన్న పరమేశ్వరుని యొక్క విగ్రహము, మూర్తిని, మన పత్రిజీ ధ్యానంలో ఉన్న ఒక మూర్తిని రెండింటిని కూడా పెట్టబోతున్నాం. కాబట్టి దానికి కూడా ఎంతో మరి మీరు మీ హృదయంతో, మీ ప్రేమతో ఏదైనా ఇస్తే మీకు ఎంతో లాభం జరుగుతుంది. కాబట్టి ఇవ్వడానికి మీరు ముందుకొస్తే, అక్కడ మనం ముందున్నారు, మీరు ఇవ్వడానికి మీరు ముందుకొస్తే ఎంతో మీకు లాభం చేకూరుతుంది. మనం చేయాల్సింది 3 ఒకటి దానం చేయాలి, 2వది ధర్మం ప్రకారం జీవించాలి, 3వది మనము ధర్మయుక్తమైన జీవితము, దాన జీవితము, మన జీవితము ప్రేమమైన జీవితం మనం గడిపినప్పుడే మన జీవితం ఆనందంగా ఈ యొక్క జీవనయాత్రలో ఆనందంగా ఉంటాము, సంతోషంగా ఉంటాము, సుఖంగా ఉంటాము. మరణాంతర జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఆ తర్వాత జన్మ తీసుకున్న తర్వాత ఆ తర్వాత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ధ్యానం చేయాలి, ధర్మంతో జీవించాలి, ప్రేమతో జీవించాలి. ఆ విధంగా జీవితం అంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరియు స్వర్ణమాలమ్మకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సకల భోగకారిణి. ధ్యానం నేను 2012 పత్రి సార్ యొక్క జన్మదిన వేడుకల బోధనలో ఉంటే, మా గురువుగారు, యోగా గురువు గారైన బొడ్డు భీమయ్య గారు, మా యోగా మాస్టర్ ఉండే, తాను మమ్మల్ని బోధను తీసుకుపోయి ఈ ధ్యానం పరిచయం చేసిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ధ్యానం పట్టుకొని నేను చాలా మానసికంగా మరియు శారీరకంగా 2 విధాల చాలా బాగైనా, అప్పటి నుంచి ఈ యొక్క విశ్వానికి ఏమన్నా చేయాలని సంకల్పంతో ఈ యొక్క మన పత్రి సార్ ఆదేశాల మేరకు 36/36 మేము ఫస్ట్ అనుకున్నాము.
కానీ తర్వాత తన దగ్గరకు పోయి అడగగా 72/72 తెలంగాణలోనే అతిపెద్ద రెండో పిరమిడు ఈ యొక్క సిద్ధులగుట్ట మీద కావాలని కోరడం జరిగింది. దానిలో భాగంగానే నేను 25 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డబ్బులు ఇస్తూ ఉన్న క్రమంలోనే నా ఎంతో వ్యాపారంలో అభివృద్ధి ఉన్నా కానీ ఈ యొక్క డబ్బులు ఇచ్చిన దానికి ఎంతో సంతోషంగా ఉంది. ఇలాగే ఇంకా రాబోయే రోజులలో ఈ యొక్క సిద్ధేశ్వర మహాపిరమిడ్కు కిచెన్ మరియు డార్మెంటరీసు అందులో కూడా నా అంతు సాయం ఉంటుంది. దానిలో భాగంగానే మరియు ధ్యానం చేస్తే ఏమొస్తుంది? ధ్యానం చేస్తే మనలో ఉన్న చెడు కర్మలన్నీ తొలగిపోతాయి. ఇంతకుముందు నేను అన్నీ నాన్ వెజ్ తింటుంటే అన్నీ చేస్తుంటే తర్వాత ధ్యానంలోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అన్నీ చెడు అలవాట్లన్నీ మానిపోయినాయి. చాలా ఆనందంగా హాయిగా జీవిస్తున్నాను. మరియు దాంతోపాటు ఈ యొక్క సీడ్స్ వ్యాపారంలో ఈ యొక్క ధ్యానంలోకి వచ్చిన కూడా చాలా వృద్ధి చెందడం జరిగింది. కావున మీ అందరు కూడా ధ్యానం మనం చేస్తూ ఇంకోళ్ళకు చెప్తా ఉంటే కూడా మనకు ఎంతో పుణ్యం దక్కుతుంది. అందులో భాగంగానే ఈ యొక్క 108 గ్రామాలు ఏదైతే ఈ ప్రాజెక్టు తీసుకున్నామో చాలా సక్సెస్ఫుల్గా మన సాయి కృష్ణారెడ్డి గారు మంచి మనసుతోని ఈ యొక్క కార్యక్రమాన్ని తన అమూల్యమైన టైంని పెద్ద మొత్తంలో ఇచ్చి సక్సెస్ చేసినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సిద్ధేశ్వర మహాపిరమిడ్ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇకపోతే ఈ యొక్క విగ్రహాలు మూర్తులు ఇప్పుడు ఏదైతే మన కడతాల్లో మహాశివుడి ధ్యానస్థితి విగ్రహం ఉన్నదో అలాంటి విగ్రహాలు 2 పెట్టాలని నిర్ణయించినాం. దాంట్లో భాగంగానే ఈరోజు వినయ్ రెడ్డి గారితో కొబ్బరికాయ కొట్టిపోయడం జరిగింది. ఆ యొక్క విగ్రహానికి ఇప్పుడు మనం ఏదైతే పని ఉన్నదో ఆధ్యాత్మిక సంస్థలు గుళ్ళు కానీ గోపురాలు కానీ తలా ఇంత చేతేస్తేనే ఇవి ముందటికెళ్తాయి. కానీ ఒక్కళ్ళతో చేస్తే నడవదు. కనుక మీ అంతకు ఏదన్నా 100 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ 5,000 కానీ ఎంత ఇచ్చినా సరే దాంట్లో అర్థం అనేది ఉండదు. ఇచ్చి మీ అంత ఇచ్చి రిసిప్ట్ అక్కడ తీసుకోగలరు. లేదంటే ఇక్కడ వెనుక QR కోడ్ కూడా ఉంది. ట్రస్ట్ బ్యాంకు డీటెయిల్స్ ఉన్నాయి. దానికి QR ఒకవేళ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాలనుకుంటే కూడా అకౌంట్ ద్వారానే అన్నీ జరుపుతాం. కనుక ఈ QR కోడ్ నవనాథ సిద్ధేశ్వర మహాపిరమిడ్ అకౌంట్ ఉన్నది. ఎవరన్నా ఇవ్వాలనుకుంటే ఫోన్పే దాని వరకు చేయొచ్చు. క్యాష్ చేయాలనుకుంటే అక్కడ కౌంటర్లు ఉన్నది. ఈ యొక్క 6 నుంచి 1 ఇయర్ లోపట ఈ యొక్క డార్మెంటరీసు కిచెను ప్లస్ ఈ విగ్రహాలు అన్ని అంగులతోని నెక్స్ట్ మార్చి వరకు ఈ యొక్క పిరమిడ్ ఫుల్ ఫ్లెడ్జ్గా ధ్యానాలు నేర్పడే స్థితికి రావాలని కోరుకుంటూ మీ అందరి సహకారంతో ఈ యొక్క నవనాథ సిద్ధేశ్వర మహాపిరమిడ్ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఫస్ట్ మనము ఒక 15 నిమిషాలు ధ్యానం చేద్దాం. అందరూ కూడా దయచేసి ఎవరు అల్లరి చేయొద్దు. అందరూ కూడా కాళ్ళు రెండు క్రాస్ చేసి పెట్టుకోవాలి. చేతులు 2 కలిపి ఉంచాలి. కళ్ళు 2 మూసుకొని ఉంచాలి. అప్పుడు మనకేమవుతుంది అని అంటే మనము ఈ శ్వాస మన నాసికా రంధ్రం ద్వారా మనము పింగళ అంటే ఈ కుడి ఎడమ నాసికా రంధ్రాల ద్వారా మనం శ్వాసను పీల్చుకున్నప్పుడు ఈ యూనివర్స్ లోపల అంటే ఈ ప్రకృతి లోపల ప్రకృతే భగవంతుడు, ప్రకృతే పరబ్రహ్మ. ఆ యూనివర్స్ లోపల ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తి మనకు ఈ నాసికా రంధ్రాల ద్వారా మన శరీరం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అలా వెళ్ళినప్పుడు మన శరీరం లోపల 72,000 నాడులు ఉంటాయి. ఆ 72,000 నాడులు ఒక్కొక్కటి శుద్ధి అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి మనం ఫస్ట్ ఒక 15 నిమిషాలు మౌన ధ్యానం చేద్దాం. ఎవ్వరు కూడా మాట్లాడద్దు. దయచేసి అందరూ పిన్ డ్రాప్ సైలెంట్గా ఎంత ధ్యానం చేస్తే అంత శక్తిని పొందుతారు. మీ యొక్క ఫోన్స్ కూడా మొబైల్స్ కూడా చెక్ చేసుకోండి. అందరు కూడా సైలెంట్లో పెట్టుకోండి, లేదంటే స్విచ్ ఆఫ్ చేసుకోండి.
ఎవ్వరికి కూడా మీ పక్క వారికి కూడా డిస్టర్బ్ కావద్దు. మౌన ధ్యానం చేద్దాం. సైలెంట్గా ఉండాలి అందరూ. మీ మీ స్థానాల లోపల మాట్లాడకుండా వచ్చి కూర్చోండి. ఎవ్వరు మాట్లాడద్దు దయచేసి. ఎవ్వరు కూడా మాట్లాడద్దు. మౌనంగా ధ్యానం చేయాలి. ఒక 15 నిమిషాలు ధ్యానం చేద్దాం. దాని తర్వాత మనం మన కార్యక్రమాన్ని కంటిన్యూ చేసుకుందాం. మన నోటిలోని మాటనే మన నుదుటి మీద రాత అవుతుంది. సో కాబట్టి ఎవ్వరు కూడా మాట్లాడద్దు. మనం మాట్లాడితే కర్మలు పెంచుకున్న వాళ్ళం అవుతాం తప్ప ఇంకా ఏం కాము. సో ఎవ్వరు కూడా మాట్లాడద్దు. కర్మ పెంచుకోవాలంటే మాట్లాడండి, కర్మ పెంచుకోవద్దు అనుకుంటే సైలెంట్గా ఉండండి, మౌనంగా ఉండండి, ధ్యానం చేయండి, అపారమైన శక్తిని పొందండి. మన తెలంగాణ లోపలనే అతిపెద్ద పిరమిడ్ ఇది. మనందరం వినియోగించుకుంటున్నామంటే మనం చాలా అదృష్టవంతులం. ఇంతకంటే మించి సృష్టిలో ఏం లేదు నాకు తెలిసి. ఏ రూపము తలవవద్దు, ఏ నామము కొలవవద్దు, కేవలం శ్వాస మీద ధ్యాస. శ్వాసే గురువు, దానికి ధ్యానమే ఎరువు. అప్పుడు మనలో ఉన్నటువంటి కరువు తీరుతుంది. సమస్యల కరువులన్నీ వెళ్తూ ఉంటాయి. కేవలం శ్వాస మీద ధ్యాస. అచ్చోట ఇచ్చోట ఉన్న నీ మనసుని శ్వాస వైపుకు మన్నించు. ఆత్మ సాక్షాత్కారానికి ప్రయత్నించు. ఎవరూ ఎవరిని కదిలించవద్దు. చిన్నపిల్లలు డిస్టర్బ్ చేయొద్దు. భోజనం చేసిన వాళ్ళు వచ్చి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోండి. ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. కూర్చొని ఎవరు లేపక కూర్చో. కళ్ళు మూసుకో. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఎవరైనా కింద కూర్చోవడం కష్టం అనిపిస్తే చైర్లలో కూర్చోండి. పైన కూర్చోవడం కష్టమైన వాళ్ళు కింద కూర్చోండి. మీ ఇష్టానుసారం కూర్చోండి, ధ్యానం చేయండి. సుఖవంతమైన పద్మాసనం కూర్చొని శ్వాసనే గమనిస్తూ కూర్చో. పిరమిడ్లలో ధ్యానం 3 రెట్లు అధిక శక్తి వస్తుంది. ఇక్కడ విశ్వానికి థ్యాంక్ యూ.